భగవంతుడు నీకు అంత ఐశ్వర్యం ఇచ్చినందుకు నువ్వు ఎన్నో మంచి పనులు చేయొచ్చు. ఎన్నో చేయొచ్చు. మన చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి వాళ్ళు ఉన్న సిట్యుయేషన్ బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ చుట్టుపక్కల ఏం చేయాలనేది. అటువంటప్పుడు నీకు ఇంత ఐశ్వర్యం ఇచ్చినందుకు నువ్వు ఎన్నో మంచి పనులు చేయగలవు. కానీ ఏమీ చెయ్యవు. పైగా దాచుకుంటావు. అలాంటప్పుడు నీకు ఇంత ఐశ్వర్యం ఇచ్చిన వాడు ఎలా తీసేయాలో ఆయనకి తెలియదంటారా? ఒకే ఒక్కసారి ఆలోచించండి. నీకు ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చిన నేను నువ్వు అహంకరిస్తే ఆ ఐశ్వర్యాన్ని ఎలా తీసేయాలో కూడా నాకు తెలుసు అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ లీల ద్వారా తెలియజేశారు. కాబట్టి ఐశ్వర్యం ఉండడం గొప్పతనం. ఐశ్వర్యం ఉండడం ఈశ్వరానుగ్రహం అనుకొని బతికే వాళ్ళకి ఎప్పుడూ లోటు ఉండదండి. ఇంత ఐశ్వర్యం ఇచ్చినందుకు ఆయన్నే విస్మరించి నీవు చేయవలసిన పనులు చేయకుండా తప్పుదారిలో నడుస్తూ ఉంటే అప్పుడు ఆ ఐశ్వర్యాన్ని ఎలా తుంచెయ్యాలో కూడా ఆ భగవంతుడికి తెలుసు.